హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనకి డిఆర్డిఓ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్. ఓకేనా, అప్రెంటిసెస్కి అయితే ఎవరెవరు ఎలిజిబుల్ అంటే చూసుకోండి, గ్రాడ్యుయేట్, డిప్లొమా అండ్ ఐటీఐ అప్రెంటిసెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఎంతవరకు ఉంటుంది? 1 year ఉంటుందన్నమాట ఈ అప్రెంటిస్షిప్. సో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే బీఈ బీటెక్ చేసి ఉండాలి. ఎందులో ఈసీఈ కానీ, ట్రిపుల్ ఈ కానీ, సిఎస్సి కానీ, మెకానికల్ కానీ, కెమికల్ కానీ చేసి ఉండాలి. లేదు టెక్నీషియన్ అప్రెంటిస్ అయితే డిప్లొమా చేసి ఉండాలి. ఎందులో డిప్లొమా ఇన్ ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్సి, మెకానికల్, కెమికల్. ఇవి కూడా 40 వేకెన్సీస్ ఉన్నాయి. ట్రేడ్ అప్రెంటిస్ అయితే ఐటీఐ పాస్ అవుట్ అయి ఉండాలి. ఎన్సీవీటీ అండ్ ఎస్సీవీటీ ఎఫిలియేషన్ లేదా ఈ రెండిట్లో ఏదో ఒక ఎఫిలియేషన్ అనేది ఉండాలన్నమాట. ఏవే ఉన్నాయి? ఐటీఐ ఫిట్టరు, వెల్డరు, టర్నరు, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ అండ్ సిఓపిఏ అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కోపా అంటారు. సో ఇవి టోటల్ 120 వేకెన్సీస్ ఇవైతే ఉన్నాయన్నమాట. సో స్టైఫండ్ ఎంత వస్తుంది అంటే యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ అప్రాక్సిమేట్గా మనకి 7,000 నుంచి 10,000 మధ్యలో రావడం జరుగుతుందండి. ఓకేనా. అండ్ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అనేది మీ ఆధార్కి లింక్ అయి ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అంటే అడ్వర్టైజ్మెంట్ అనేది మనం డిఆర్డిఓ అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు. బీఈ బీటెక్ స్టూడెంట్స్ అలాగే డిప్లొమా క్యాండిడేట్స్ అయితే nats.education.gov.in ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్లు అయితే అప్రెంటిస్షిప్ ఇండియా.orgలో ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి. రిజిస్టర్ అయిన తర్వాత బీఈ బీటెక్ డిప్లొమా క్యాండిడేట్స్ ఏంటి ఈ nat.education.gov.in ఇందులోని ఏం సెలెక్ట్ చేసుకోవాలి? రీసెర్చ్ సెంటర్ IMARAT ఎన్రోల్మెంట్ ఐడి, దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట పోర్టల్లోకి లాగిన్ అయిన తర్వాత. అలాగే ఐటీఐ ట్రేడ్ క్యాండిడేట్స్ అయితే ఏంటి అప్రెంటిస్షిప్ ఇండియా.orgలోని అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళి అందులోని ఏం టైప్ చేయాలి? సర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ కొట్టి అందులో నేమ్ అనేది కొట్టాలన్నమాట. అప్పుడు అప్లై కొట్టాలి అక్కడ. ఓకేనా. సో క్యాండిడేట్స్ అందరూ కూడా 18 years కంటే తక్కువ ఏజ్ ఎలిజిబుల్ కాదు అంటున్నారు. అలాగే రెగ్యులర్ క్యాండిడేట్స్ ఎవరైతే 2022, 2023 లేదా 2024 ఈ 3 yearsలో రిలీవ్ అయిన వాళ్ళు మాత్రమే 60%తో గ్రాడ్యుయేట్స్ కానీ, డిప్లొమా కానీ, ఐటీఐ కానీ 2022, 23, 24 ఈ 3 yearsలో పాస్ అవుట్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా 60% మార్క్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ డేట్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ నుంచి 21 days వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నారు. సో మీరు లేట్ చేయకుండా ఇప్పుడే అప్లై చేసేయండి. సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అంటే చూసుకోండి. ఫస్ట్ మనకి ఏంటుందంటే మనకి అకాడమిక్ మెరిట్ లేదా ఇంటర్వ్యూ. చూసుకోండి, అకాడమిక్ మెరిట్ అంటే మీకు వచ్చిన పర్సంటేజ్ మార్క్స్ బట్టి మీ ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇంటర్వ్యూ కూడా ఉంటే ఉండొచ్చు యాజ్ రిక్వైర్డ్. ఒకవేళ వాళ్ళు పెట్టాలనుకుంటే ఇంటర్వ్యూ కూడా పెట్టచ్చు అనమాట. అండ్ ఫైనల్లీ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటుంది అంతే. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి ఈమెయిల్ వస్తుంది. సో ఈ ఈమెయిల్ నెంబర్, ఈ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీగా మీరు మార్చకుండా ఉంచుకోవాలి. అండ్ ఫైనల్గా ఏంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకొని రావాలో మీరు ఇక్కడ ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా చూడొచ్చు అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అంటే మీ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ అయ్యి మీరు అందులోకి వస్తాయి. ఓకే, మీరు సెలెక్ట్ అయితే అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా. ఒరిజినల్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేవి ఇవన్నిటికి కాపీస్ కూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఓకే ఇన్స్ట్రక్షన్స్లోని మనం చూస్తాం. ఇన్స్ట్రక్షన్స్లో ఏంటంటే చూసుకోండి, ఇది ఓన్లీ జస్ట్ కాంట్రాక్ట్ మాత్రమే. వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ షల్ బి డన్ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఓకే, ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ జరుగుతుంది. హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అంటున్నారండి, ఇది ఇంపార్టెంట్. అలాగే ఎవరైతే ఆల్రెడీ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేశారో లేదా ప్రెజెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. అలాగే మనకి 1 year కంటే ఎక్కువ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం చూసుకుంటే ఇది అప్రెంటిస్షిప్ మాత్రమే అండి, జాబ్ ఇస్తారని ఏమీ లేదు. ఓకేనా. సో ఇవి వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఇంకేమైనా సరే డౌట్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ అనేది ఇస్తున్నాను, నోటిఫికేషన్ లింక్. సో అక్కడ కూడా మీరు చూడొచ్చు అనమాట. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Bye-bye.